పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, యాత్ర కీర్తనల ధ్యానాల్లో మనం ఉన్నాం. యాత్ర కీర్తనలని మనం అనేక వారాల నుంచి ధ్యానించుకుంటూ వస్తున్నాం. 119వ కీర్తనని మనం ధ్యానం చేశాం. 119వ కీర్తనలో 176 వచనాలని 22 భాగాలుగా చేసి దానిని ధ్యానం చేశాం. ఇప్పుడు యాత్ర కీర్తనలలో మనం ఉన్నాం. యాత్ర కీర్తనలు 120వ కీర్తన మొదలుకొని 134వ కీర్తన వరకు ఉన్నటువంటి ఈ 15 కీర్తనలను యాత్ర కీర్తనలు అంటారు. యాత్ర కీర్తనలు ఎందుకు వీటిని యాత్ర కీర్తనలు అంటారు అంటే, ఇశ్రాయేలీయులు వారి యొక్క పండుగలను ఆచరించటం కొరకు వారి గ్రామాల నుండి యెరూషలేం పట్టణానికి, యెరూషలేములో ఉన్న దేవుని యొక్క మందిరములో ఆయన ఆరాధించటానికి ఎక్కి వెళ్ళేవారు. అంటే యెరూషలేం పట్టణం అనేటువంటిది అది పై భాగములో ఉన్నటువంటి పట్టణం, ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణం యెరూషలేం పట్టణం. యెరూషలేం పట్టణమునకు ఎవరైనా వెళ్ళాలంటే పైకి ఎక్కి వెళ్ళాలి. అలా యోధులు వారి గ్రామాల నుండి ఎక్కి వెళుతూ ఈ పాటలు పాడేవారు. అందుకే వీటికి యాత్ర కీర్తనలు అని పేరు. ఎక్కి వెళ్ళేవారు గనక వీటికి ఆరోహణ కీర్తనలు అనే పేరు కూడా ఉన్నది. ఆరోహణం అంటే పైకి వెళ్ళడం, పైకి ఎక్కిపోవడం ఆరోహణం. అవరోహణం అంటే క్రిందికి రావడం. అవరోహణం అంటే క్రిందికి రావటం, ఆరోహణం అంటే పైకి ఎక్కిపోవడం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోవచ్చుండెను అంటాడు. దిగిపోవచ్చుండెను, అది అవరోహణము. యెరూషలేము పైన ఉంది, యెరికో క్రిందికి ఉంది. అందుకనే ఒకడు యెరూషలేము నుంచి వేరే స్థలానికి పోవాలంటే దిగిపోవాలి. ఒకడు వేరే స్థలము నుంచి యెరూషలేమునకు పోవాలంటే ఎక్కిపోవాలి. అయితే ఈ యాత్ర కీర్తనలు 15 కీర్తనలు బైబిల్ గ్రంథములో వ్రాయబడ్డాయి. 120వ కీర్తన మొదలుకొని 134వ కీర్తన వరకు ఉన్నటువంటి ఈ 15 కీర్తనలు యాత్ర కీర్తనలు. ఇప్పటికి మనం 132వ కీర్తన వరకు మనం ధ్యానం చేసాం. నేడు మనం 133వ కీర్తనను ధ్యానం చేయబోతున్నాం. ఈ 133వ కీర్తనలో 3 వచనాలు ఉన్నాయి. మొత్తం 3 వచనాలు ఉన్నాయి. దరిదాపు క్రైస్తవ లోకమునకు ఇది సుపరిచితమైనటువంటి కీర్తన. ఈ కీర్తన తెలియనటువంటి క్రైస్తవులు దరిదాపు ఉండరు. బైబిల్ గ్రంథములో క్రైస్తవులకు అందరికీ తెలిసినటువంటి కొన్ని భాగాలు ఉంటాయి. 23వ దావీదు కీర్తన. 23వ దావీదు కీర్తన ఏంటది? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నటువంటి కీర్తన తెలియనటువంటి క్రైస్తవులు దరిదాపు ఉండరు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. అలాంటి వచనాలలో ఇదొకటి. 133వ కీర్తన. 133వ కీర్తనలో వ్రాయబడింది దేని గురించి? సహోదరుల మధ్య ఉండే ఐక్యతను గురించి వ్రాయబడింది. సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. ఆయనను మరొకసారి మనం మనన చేసుకొని దీంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం గ్రహించి గ్రోలుటకు మనం ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యపు ధ్యాన భాగం 133వ కీర్తన 3 వచనాలు. నేటి ధ్యానాంశం ఐక్యత ఆశీర్వాదము. ఐక్యత ఆశీర్వాదము. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము గల తండ్రి, నీకు స్తోత్రాలు. 133వ కీర్తనను ధ్యానించుటకు నీ వైపు చూస్తున్నాం. ధ్యానాత్మను కుమ్మరించండి. మా హృదయాలలో నీ వాక్యమును ప్రతిష్ఠించండి, స్థిరపరచండి. వాక్యం మీద మాకందరికీ శ్రద్ధ కలగచేయండి.
విలువైనదిగా ఎంచుకునే మనస్సును కలగచేయండి. హృదయాంతరాలలో లోపలి పొరల్లో దాచుకునే శ్రద్ధ కలగచేయండి. భాగ్యంగా ఎంచుకోవటానికి, ఆ భాగ్యాన్ని పొందుకోవటానికి సహాయం చేయమని మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకృతములగునట్లుగా సహాయం చేయమని ప్రభుని యేసు నామమున శిరముంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లరా, ఐక్యత అనేటువంటి దానిని మనం సరిగ్గా అర్థం చేసుకోవటం కొరకు దేవుడు మనకి శరీరాన్ని అనుగ్రహించాడు. మన శరీరం మనకు ఐక్యత పాఠాన్ని నేర్పుతుంది. శరీరములో ముఖ్యమైనటువంటి భాగాలు 3 అని చదువుకున్నాం చిన్నప్పుడు. తల, మొండెం, పాదాలు. శరీరములోని ముఖ్యమైన భాగాలు 3 అని చదువుకున్నాం. తల, మొండెం, పాదాలు అని చదువుకున్నాం. ఇవి ముఖ్యమైనటువంటి భాగాలు. ముఖ్యమైనటువంటి ఇవి బయటికి కనిపించేటివి. అంతేకాకుండా ఇంకా ప్రముఖమైనటువంటి భాగాలు ఉంటాయి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. నయనం అంటే నేత్రాలు, కళ్ళు. అన్ని ఇంద్రియాల కంటే కళ్ళు చాలా ప్రధానమైనవి అంటాం. అంటే శరీరంలోని భాగాలు 3 అయినప్పటికీ బయటికి కనబడేటివి ప్రముఖమైనవి, ప్రధానమైనటువంటి భాగాలు ఇంకెన్నో ఉన్నాయి. నోరు ఉంది, ముక్కు ఉంది, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి, గుండె ఉంది, కిడ్నీలు ఉన్నాయి, లోపల ప్రేగులు ఉన్నాయి, నరాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, మన తలకు వెంట్రుకలు ఉన్నాయి, వ్రేళ్ళకి గోర్లు ఉన్నాయి. దీంట్లో విలువ తక్కువది అని అనుకుంటాం ఒక్కోసారి. అరే పోరా, నా తలలో ఒక్క వెంట్రుక కూడా నువ్వు పెరికేయలేవురా అంటాం. అంటే మనం తలలో ఉన్నటువంటి వెంట్రుకలని చాలా విలువ తక్కువైన దానిగా ఎంచుతాం. నా కాలి గోటి కిందికి నువ్వు చాలవురా అంటాం. అంటే నీవు విలువ తక్కువైనవి అని భావించేటివి కూడా మనకి ఎంతో అవసరమైనవి. వెంట్రుక విలువ తక్కువైందని అని నువ్వు అనుకుంటున్నావు. అలా విలువ తక్కువైందని నీ మనసుకి నిజంగా అనిపిస్తే ఒక వెంట్రుక తెల్లగైనప్పుడు నువ్వెందుకు రంగేసుకుంటావు? ఏం కానీయరాదు. వెంట్రుకలు ఊడిపోతుంటే, బట్టతల అవుతుంటే, వెంట్రుకలన్నీ పలచబడిపోతుంటే ఎందుకు బాధపడతావు? అంటే పైకి నువ్వు అలా విలువలేంది అని అనుకుంటున్నావు, కానీ అదెంతో అవసరమైంది, విలువైనటువంటిది. గోర్లు విలువైనది కావు అనుకుంటావు, కానీ ఒక గోర్లు లేచిపోతే ఎంత బాధో నీకు తెలుస్తుంది. గోర్ల వలన కాళ్ళకైనా చేతులకైనా ఈ వ్రేళ్ళకి గ్రిప్పు కలుగుతుంది. గ్రిప్పు అవి లేకపోతే ఉట్టి మాంసం ముద్దల్లాగుండి గ్రిప్పు తక్కువైపోతుంది. శరీరంలో ఏవైతే బలహీనం అనుకుంటామో అవి మరి అవశ్యములే, అంటే అవి ఎంతో అవసరాలే. అయితే దేవుని పిల్లరా, శరీరములో ఉన్నటువంటి అవయవాల మధ్య ఒక మంచి అనుబంధం ఉంది, ఒక ఐక్యత ఉంది. ఒక ఐక్యత. ఒక దోమ వచ్చి ఇక్కడ ముఖం మీద, బుగ్గల మీద కరుస్తుందంటే వెంటనే ఈ చెయ్యి వెళ్ళి దాన్ని ఒక్క సరుపు సరుస్తుంది. ఎట్లా? ఏం నాకేంటి, నన్ను కుడుతుందా ఆ దోమ, నేనెందుకు దాన్ని చంపాలి అని చెయ్యి అనుకోదు. కంట్లో ఒక నలుసు పడ్డదనుకోండి, వెంటనే రెప్పలు ఏం చేస్తాయి? మూసేస్తాయి, ఆదుకుంటాయి. దేవునిపిల్లరా, ఇలా అవయవాలు ఒకదానికొకటి సహకరించుకోవటానికి అవయవాలను ప్రేరేపించేది మెదడు, తల. తల ఏం చేస్తుంది? అవయవాలని ప్రేరేపిస్తుంది. అవయవాలని గనక తల ప్రేరేపించకపోతే
బ్రెయిన్ డెడ్ అయింది అనుకోండి, బ్రెయిన్ డెడ్ అవుతుంది కొందరికి, అంటే బ్రెయిన్ చచ్చిపోద్ది. అంటే అదేం చేయదు, పని చేయదంటే అది ఆజ్ఞలు ఇయ్యదు, సూచనలు ఇయ్యదు, అది ప్రేరేపించదు. బ్రెయిన్ కనుక డెడ్ అయిందనుకోండి, ఒక వ్యక్తిని బ్లేడ్ తీసుకొని మనం ఇలా కోసిన నాకు నొప్పులేస్తుంది అని ఆ భాగం అనదు. ఎందుకనదు అంటే ఆ విషయాన్ని తెలియజేయటానికి బ్రెయిన్, మెదడు చైతన్యంలో లేదు. అంటే సమస్త అవయవాలను పనిచేసేటట్లుగా లేదా సహకరించుకునేటట్లుగా ప్రేరేపించేది తల లేదా బ్రెయిన్, మెదడు. అయితే కొందరికి బ్రెయిన్ మంచిగానే ఉంటుంది, బ్రెయిన్ మంచిగానే ఉంటుంది, కానీ పక్షవాతం వచ్చేస్తుంది, కుష్ఠరోగం వస్తుంది. కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తికి, ఈ చేతులకు కుష్ఠరోగం వచ్చిందనుకోండి, ఈ చేయిని తీసుకెళ్ళి నిప్పులలో పెట్టినా నాకు కాల్తాంది అని ఆ మనిషి అండు. ఎందుకనడంటే ఈ వ్రేళ్ళ నుంచి సంకేతం అన్నటువంటిది ఈ బ్రెయిన్ దగ్గరికి పోదు. బ్రెయిన్ పనిచేస్తుంది, కానీ అవయవం ఏమైపోయింది, డెడ్ అయిపోయింది, చచ్చిపోయింది. అక్కడ ఉన్న జీవకణాలు చచ్చిపోయాయి. ప్రసార సాధనం అన్నటువంటిది అక్కడ ఏమైపోయింది, కట్ అయిపోయింది, ఆ తీగ తెగిపోయింది. అంటే శరీరములో ఉన్నటువంటి అవయవాలు చైతన్యపరచబడి ఒకదానికొకటి అది సహకరించుకోవాలి అంటే రెండు వైపులా పనిచేయాలి. ఒకటి బ్రెయిన్ పనిచేయాలి, రెండోది అవయవాలు పనిచేయాలి. తల పని చేయాలి, అవయవాలు పనిచేయాలి. ఈ రెండిట్లో ఏది పని చేయకపోయినా కానీ ఈ సర్క్యులేషన్ ఏమైపోతుంది, కట్ అయిపోతుంది, ఆగిపోతుంది. ఇది శరీర అవయవాల మధ్య ఉన్నటువంటి తత్సమ సంబంధం, ఐక్యత. ఈ శరీరములో ఉన్న అవయవాల మధ్య ఐక్యతను గురించి మనం ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే, అలాంటి ఐక్యతే సహోదరుల మధ్య దేవుడు కలగజేస్తాడు. దేవుడు సంఘమునకు శిరస్సయ్యున్నాడు. ఆలోచించండి, సంఘమునకున్నటువంటి శిరస్సు, సంఘమునకున్నటువంటి బ్రెయిన్, మెదడు ఎప్పుడు డెడ్ కాదు. అవుతుందా? ఆయన ఎప్పుడు కొనకడు, నిద్రపోడు. ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. శిరస్సై ఉన్న క్రీస్తు ఎప్పుడు చైతన్యంగానే ఉంటాడు. కానీ లోపం ఎక్కడ కలుగుతుంది అంటే అవయవాల మధ్య లోపం కలుగుతుంది. అంటే విశ్వాసుల మధ్యనే లోపం ఉంటుంది. శరీరములో ఉన్నటువంటి అవయవాలు, కొన్నిటికి పక్షవాతం వస్తే, కొన్నిటికి కుష్ఠరోగం వస్తే, కొన్నిటికి తిమ్మిరి పడితే, కొన్నిటికి నరం ఆ సెన్సేషన్ నరం అంటుంటిది కట్ అయిపోతే ఇక బ్రెయిన్కి దానికి సంబంధం ఉండదు. గనక ఆ అవయవము ఇంకొక అవయవానికి సహకరించదు, సంబంధం కలిగి ఉండదు. దేవుని పిల్లరా, దేవుని పిల్లల మధ్య ఒక శరీరములో ఉన్న అవయవాల మధ్య ఉన్నటువంటి ఐక్యత లాంటి ఐక్యత ఉండాలి. దానిని క్రైస్తవ ఆ లోకములో ఉన్నటువంటి సహోదరుల మధ్య ఉన్నటువంటి ఐక్యత అంటాం. 133వ కీర్తన 1వ వచనంలో ఏం రాశాడు? సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు, అది ఎంతో మనోహరం అన్నాడు. వినాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటే, ఎఫెసీ 4:1 కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యత ఎవరండి కలగజేసేది? ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ఐక్యతను కలగజేస్తాడు. వినండి. ఆత్మదేవుడే ఇప్పుడు సంఘమునకు శిరస్సు. ఆయన ఏం కలగజేస్తాడు? అవయవాల మధ్య ఉన్నటువంటి ఐక్యత లాంటి ఐక్యతను సహోదరుల మధ్య, సహోదరీల మధ్య కలగజేస్తాడు. అయ్యా, ఈ ఐక్యత సమాధానం అనే బంధం
బంధంతో బంధించి కలగజేస్తాడు. సమాధానమను బంధముతో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. వినండి దేవుని పిల్లరా, ఐక్యతను కాపాడుకోవాలి అంటే ప్రాబ్లం ఇదిగో ఇక్కడే వస్తుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే ఐక్యతను కాపాడుకునే దగ్గర వస్తుంది. ఏంటి అంటే ఐక్యతను కాపాడుకోవాలంటే ఒకరినొకడు ప్రేమిస్తూ సహించాలి. ప్రేమ, సహనం. సహించకుండా మనం కలిసి ఉండలేం. అయ్యా, నా కాలుకి పెద్ద ముళ్ళు గుచ్చుకుంది, సెప్టిక్ అయింది, వాసింది, చీము పట్టింది, దుర్వాసన వస్తుంది, భయంకర వాసన వస్తుంది. ఇప్పుడు నా శరీరం అంతా ఏం చేయాలి? భరించాలి, సహించాలి, ఓర్చుకోవాలి. చేతులు ఏం చేయాలి? ఆ చీముని పట్టి పిండాలి. బే, నేను ఎందుకు ముట్టుకుంటా దీన్ని, నేను దగ్గర పోను అని చెయ్యి అంటే మెదరంటది, నో యు గో, నువ్వు వెళ్ళి ఏం చెయ్యి పిండు అంటది. దేవుని పిల్లరా, సంఘములో ఒక విశ్వాసి బలహీనుడు ఉంటాడు. ఒక విశ్వాసి ఏదైనా కానీ కోపం వచ్చే మాట మాట్లాడతాడు, లేకపోతే ఏదైనా నష్టం కలిగే పని చేస్తాడు. నువ్వేం చేయాలి? సహించకపోతే ఐక్యత లేదండి. మళ్ళీ చదువునా, ఎఫెసీ 4:1, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించాలి. ప్రేమతో ఒకరినొకడు సహించకపోతే ఏముండదు? ఐక్యత ఉండదు. నేనెందుకు ఆమెతో మాట్లాడాలి? ఈ విభేదం అన్నటువంటిది దేవుని పిల్లరా, సంఘములో విభేదానికంటే ముందు కుటుంబంలోనే విభేదాలు కలుగుతూ ఉంటాయి. కుటుంబంలోనే అత్తకి కోడలికి మధ్య అనండి, అత్త కోడళ్ళు మధ్య కలిగేటువంటి వైరుధ్యాలు మన సంఘస్థులకు సరిగ్గా తెలవదు. ఎందుకు తెలవదంటే అలాంటి వైరుధ్యాలు లేవు గనక. భీకరమైనటువంటి పోరాటం ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ లాంటి యుద్ధం జరుగుతుంటుంది. ఎవరికి? అత్తకి కోడలకి. ఏ మాత్రం సహించరు. ఒకప్పుడు అత్తలు కోడళ్ళని ఇబ్బంది పెట్టేవారు. అది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కోడళ్ళే అత్తల్ని ఇబ్బంది పెడుతున్నారు. అది దేవుని యొక్క మీకా ప్రవచనం. అది కోడళ్ళు అత్తల మీదకి లేవటం, కొడుకులు తండ్రుల మీదకి లేవడం అనండి. దేవుని పిల్లరా, ఎవరింటి వారు వారికే శత్రువులు కావటం. దీనికి కారణం ఏంటంటే సహించకపోవడానికి కారణం ఏంటంటే స్వార్థం ఏం చేస్తుంది? సహించలేదు. నేనెందుకు? అన్నదమ్ములు ఉన్నారు, సొంత ఒక్క తల్లి కడుపులో నుంచి పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు. ఎంత ప్రేమగానో ఉంటారు, ఎంత అనురాగంతోనూ ఉంటారు, ఎంత ఆప్యాయతోనూ ఉంటారు. ఒక తమ్మునికి ఒక అక్క ఉందంటే ఒక తల్లిలాగా లాలిస్తుంది, ప్రేమిస్తుంది. ఒక తమ్మునికి ఒక చెల్లెకి అన్న ఉన్నాడంటే ఎంత తండ్రిలాగా చూసుకుంటారు, ఎంత ప్రేమగానో ఉంటారు. కానీ వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత, పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఎవరి ఆస్తులు ఎవరి కుటుంబాలు వాళ్ళకి అయిన తర్వాత జానెడు భూమి దగ్గర గొడవ పెట్టుకుంటారు. ఇది ఇటొచ్చింది అంటాడు తమ్ముడు, అది అటుపోయింది అంటాడు అన్న. ఆ పగ లాస్ట్కి అడిగిపోద్ది. ఏదో అంటారు, పాలి వాళ్ళ పగ కాటికి పోయినా తీరదట. దేవుని పిల్లరా, సహించాలి అంటే స్వార్థాన్ని వదులుకోవాలి. స్వార్థాన్ని వదులుకోవటమే కాదు, దేవుని పిల్లరా, నష్టపోవటానికైనా సిద్ధంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది అదే. నీ సొత్తుని ఎత్తుకొని పోయేవానికి ఏం చేయమన్నాడు? నీ అంగి కూడాగా ఇచ్చే అన్నాడు. అది నష్టంగా ఎంచుకోకండి అన్నాడు.
సంఘములో ఐక్యత అనేది లేకపోతే ఏమవుతుంది? ఏం నా డ్యూటీ నేను చేసుకుంటాను, నా ఉద్యోగం, నా డబ్బులు నాకు వస్తున్నాయి, నాకు ఇల్లు ఉంది, నాకు ఏసీ ఉంది, నాకు కార్లు ఉన్నాయి, నాకు నీతోటి ఏం పని? నేను ఎంతోమంది నోట ఈ మాట విన్నాను. వాళ్ళతోటి మనకేం పని? వాళ్ళతోటి మనకేం అవసరం? అవసరాలతోటి పనితోనే కొలుస్తున్నారు కానీ ప్రేమని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఐక్యత లేని దగ్గర, యువర్ అటెన్షన్ ప్లీజ్, వినండి, ఐక్యత లేని దగ్గర ఆశీర్వాదం ఉండదు. దేవుని ఆశీర్వాదం ఐక్యత ఉన్న దగ్గరనే ఉంటుంది. నేటి మన ధ్యానాంశం ఏంటండి? ఐక్యత, ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందంటే ఐక్యత ఉన్న కాడనే. ఐక్యత లేని దగ్గర జీవం ఉండదు, జీవం ఉండదు. ఈ చేయికి కుష్ఠరోగం వచ్చింది కనుక ఇది జీవము లేని నిర్జీవైపోయింది ఈ వ్రేళ్ళు. దీనికి పక్షవాతం వచ్చింది కనుక ఇది నిర్జీవం అయిపోయింది. అందుకనే ఇది మిగిలినటువంటి శరీర అవయవాలతోటి దీనికి ఏమి లేదు, కనెక్షన్ లేదు, ఐక్యత లేదు. ఎందుకు లేకపోవటం వల్ల ఏం జరిగింది? చచ్చిపోయింది, నిర్జీవమైంది. ఐక్యత లేని దగ్గర ఆశీర్వాదం ఉండదు, ఐక్యత లేని దగ్గర జీవం ఉండదు. ఐక్యత లేని దగ్గర దరిద్రం ఉంటుంది, ఐక్యత లేని దగ్గర మరణం ఉంటుంది. మరణం. నేను ఎవడింటికి పోను, నేను ఎవరితో మాట్లాడను, నాకేంటండి, నాకేంటి, నాకు ఇంకేంటి ఆశీర్వాదం? నాకు పెద్ద ఇల్లు ఉంది, నాకు పెద్ద ఉద్యోగం ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, శరీరంలో ఆరోగ్యం ఉంది, నా పిల్లలు గొప్ప చదువులు చదివారు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, మాకేంటండి ఇంకా ఆశీర్వాదం? మాకింకేంటి ఆశీర్వాదం? జ్ఞాపకం ఉంచుకోండి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే ఇలా దులిపితే పోయే బూడిద లాంటిది కాదు. ఆశీర్వాదం అంటే ఇట్లా తుడుచుకుంటే పోయేటువంటి తడి లాంటిది కాదు. యాకోబు ఉన్నాడు. యాకోబు మన పితరుడైనటువంటి యాకోబు. యాకోబు లాబాను దగ్గర 14 సంవత్సరాలు జీతం ఉన్నాడు. చిన్నమ్మాయి కోసమే 2 సార్లు జీతం ఉన్నాడు. మామ మోసం చేశాడు కనుక 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మోసపోయానని తెలిసిన తర్వాత చిన్న అమ్మాయి కూడా, రెండవ భార్య కూడా నీకు కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు జీతం చేయమన్నాడు. అట్లా 7 14 సంవత్సరాలు జీతం చేశాడు. ఓ పెద్ద గొర్రెల మంద, అవునండి, మేకల మంద, పొట్టేళ్ళు, 4 భార్యలు. 4 ఇద్దరా? ఎవరెవరు? రాహేలు దాసి, లేయ దాసి. ఆ 4 కలిపి 12 మంది పిల్లలు. ఇంకేం కావాలి ఆయనకి? సమృద్ధి ఉందా లేకపోతే కొదువు ఉందా? నాకేమి కొదువా అనుకోవచ్చు. దేవుని పిల్లరా, యాకోబు తన ఆస్తితో, తన మందతో, తన భార్యలతో, తన పిల్లలతో, వీళ్ళే కాదు, పనోళ్ళు, ఎంతోమంది పనోళ్ళు, జీతగాళ్ళు, ఈ ఐశ్వర్యముతోటి లాబాను దగ్గర నుంచి, సిరియా నుంచి తిరిగి వస్తున్నాడు. సిరియా నుంచి వెనక్కి తిరిగి వస్తున్నాడు. వచ్చేటప్పుడు వాళ్ళ అన్నను గురించినటువంటి భయం గుండెల్లో దరదర కొట్టుకుంటుంది. ఎవరు అన్న? ఏశావు ఎదురొస్తున్నాడని భయమైంది. గొర్రెల్ని, మేకల్ని, పెద్ద భార్యని, చిన్న భార్యని, అందరినీ రేవు దాటించాడు. ఏ రేవు? యబ్బోకు రేవు దాటించాడు. ఈయన మాత్రం రేవు యువతలనే ఉన్నాడు. ఎందుకున్నాడు? అన్న కొడతాడేమో, చంపుతాడేమో అని భయంతో. ఆ భయంతో రేవు యువతలని యబ్బోకు రేవు దగ్గర ఒక్కడే రాత్రిపూట ఉన్నాడు. అంతలోకి రాత్రిపూట దేవుడు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా యాకోబు దగ్గరకు వచ్చాడు. యాకోబు దగ్గరకు వస్తే యాకోబు ఏం చేసిండు? ఆయన
పాదాలని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని ఏమన్నాడు, మా అన్న నన్ను కొడుతున్నాడు, మా అన్న నన్ను చంపుతాడు, నన్ను కాపాడవా అని అనలేదు. ఏమన్నాడు, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. దేవుని పిల్లారా, ఇంకేం ఆశీర్వాదం యాకోబు, ఇంకేం ఇవ్వాలి నీకు అని అనాలి ఆయన. నీకు అష్టైశ్వర్యాలు ఉండటం అనేది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదములో శాశ్వత జీవం ఉండాలి. జీవం కాదు, నేను చెప్పాను కదా, ఇట్లా కొడితే ఆ బూడిద, అది ఆశీర్వాదం. అదే ఆశీర్వాదం. నీ ఇల్లా నీకు ఆశీర్వాదం, నీ ధనమా నీకు ఆశీర్వాదం, నీ ఉద్యోగమా, నీ ఒళ్ళా. అవునా, 17, 18, 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చంగు చంగు చంగుని ఎగిరేది నేను. ఇట్లాంటి గోడలుంటే అవలీలంగా అవతలకు దూకేది. ఇప్పుడు ఈ గడప దాటాలంటే గోడ పట్టుకొని పోతున్నాం. ఎందుకు? అప్పుడు ఏమనిపించేది, ఎప్పుడు ఇట్లనే ఉంటాం, ఫిట్గా ఉంటాం అనుకున్నాం. ఎడు చూసినా గుండ్రాయిలాగా చంగు 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 చంగుని ఎదిగేది. ఇప్పుడు ఏమైంది? ఆశీర్వాదం అనేటువంటిది శాశ్వత జీవముతో కూడినదై ఉండాలి. ఆశీర్వాదం అంటే ఏం చెప్పండి? శాశ్వత జీవం. శాశ్వత జీవముతో కూడినది కానిది అది ఆశీర్వాదము కాదు. అది భౌతికమైనటువంటి సంపద, సిరి సంపద అంతే. అది భక్తునికి ఉంటుంది, భక్తిహీనునికి ఉంటుంది. అంత్యకాలములో యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు స్వయంగా, అంత్యకాలములో ఇండ్లు కట్టుకోవటం సర్వసాధారణం. సర్వసాధారణం. ఒక ఆయన మంచి ఇల్లు కట్టుకున్నాడు. ముందు గేటు దగ్గర ఒక బోర్డు పెట్టాడు. ఏమని తెలుసా? జీసస్ గిఫ్ట్ అని. నేను దాన్ని చూసి నవ్వుకున్నాను. జీసస్ గిఫ్ట్ నీకు ఇల్లా? జీసస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటిదండి? తన ప్రాణాన్ని నీకు ఇచ్చాడు, తన రక్తాన్ని నీకు ఇచ్చాడు. ఆ రక్తంలో కడగబడు. ఆయన ఆత్మని నీకు ఇచ్చాడు, ఆయన వాక్యాన్ని నీకు ఇచ్చాడు. నేను ఎందుకు వీటిని ఎత్తుతున్నాను? ఇవి శాశ్వతమైనవి, శాశ్వతమైనవి. అవునండి. 128వ కీర్తనలో 128వ కీర్తన 5వ వచనం చదివితే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎక్కడి నుంచి అండి? సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. 133వ కీర్తన 3వ వచనం మన భాగం కొద్దాం. 133:3, సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చాడు. అచ్చట అంటే ఎచ్చట, ఎచ్చటండి. ఆ 3 వచనాలు కలిపి చదువుదాం. 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఆ ఐక్యతని దేనితోటి? రెండిటితోటి వర్ణించాడు ఆ ఐక్యతని. మొదటిదేంటిది? అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఇది మొదటిది పోలిక. ఏముండును? ఐక్యత. ఎలా ఉండును? అహరోను తల మీద పోయబడి ఇలా దిగజారిన పరిమళ తైలం లాగా ఉండును. ఐక్యత నంబర్ 1. నంబర్ 2 ఏంటిది? సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. సియోను కొండల మీదికి దిగి వచ్చినటువంటి మంచు ఇలా నెమ్మదిగా కారుతూ ఉంటుంది. అలా ఉండును. 2 పోలికలు చెప్పాడు ఐక్యతని. మొదటి పోలిక, అహరోను తల మీద పోయబడి అతని అంగీల నుంచి కారి అంచుల వరకు కారిన పరిమళ తైలం లాగా ఉంటుంది ఐక్యత. రెండోది, హెర్మోను శిఖరం మీద కురిసి ఆ సియోను కొండ మీద కురిసి హెర్మోను శిఖరం నుంచి జాలువారిన మంచులాగా ఉంటుంది ఐక్యత అని అనడం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండాలనని యెహోవా సెలవిచ్చాడు. అచ్చట అంటే ఇప్పుడు ఎక్కడ? ఐక్యతలో. ఐక్యతలో ఉండేది ఏంటి అంటే ఆశీర్వాదమును శాశ్వత జీవం.
సంఘముగా కూడుకొనుట మానకండి అన్నాడు హెబ్రీ 10వ అధ్యాయంలో. ఎందుకు మానొద్దు? ఎందుకు మానొద్దంటే ఆయన నిన్ను సియోనులో నుండే ఆశీర్వదిస్తాడు. ఇంచము 128వ కీర్తన 6వ వచనం ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు? అక్కడ నుండి ఆశీర్వదిస్తాడు, మీ ఇంటికాడ నుండి కాదు. సియోను అంటే ఏంటండి? సంఘం, దేవుని యొక్క సమాజం, నూతన యెరూషలేము. ఆయన అక్కడ నుండి ఆశీర్వదిస్తాడు. దేవుడు తన పిల్లల్ని శరీరములో ఉన్న అవయవాల మధ్య ఉన్నటువంటి ఐక్యత కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. వినాలి, ఐక్యత అంటే సూటిగా చెప్తున్నాను, ఐక్యత అంటే సహకారమే. మనిద్దరం కలిసి ఉన్నాం, మనిద్దరం బండి మీద పోతున్నాం, కలిసి ఉన్నాం. అంతలోకే కింద పడ్డాం, నీకు దెబ్బలు తగిలినాయి, నేను ఆటో ఎక్కిపోయాను. మనిద్దరం ఐక్యతగా ఉన్నట్టేనా? ఐక్యత ఏం చేస్తుంది? ఐక్యత సహకరిస్తుంది. సహకరించాలంటే ముందు ఏం చేయాలని చెప్పి ఎంతసేపు నిజం చెప్పాను. ఎఫెసులో ఏం చెప్పాడు? సహించాలి. మనకు అప్పుడే గుర్తొస్తా అంటే ఒక్కొక్కటి దేవుడు చూశాడు, దేవుడు చూశాడు. ఎవడి పాపాన వాడే పోతాడు, దేవుడు చూశాడు. దేవుని పిల్లరా, ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివాని యొక్క తప్పిదాలను జ్ఞాపకం చేసుకోవడం సైతాను ప్రేరణ. ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివాని యొక్క తప్పిదాలను జ్ఞాపకం చేసుకోవటం, ఇబ్బందులలో ఉన్నప్పుడు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, మనం ఏం చేస్తాం అని అనుకోవటం, అది సైతాను ప్రేరణ. అలా యేసుక్రీస్తు ప్రభు అనుకుంటే మనకు రక్షణ కలిగేదా? దేవుని పిల్లారా, సంఘంగా ఉన్నాం. మీకు ఈ అలవాటు ఉందా? ఒక కుటుంబం ఇంకో కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు గడిపే అలవాటు ఉందా? ఎదుటివారి కుటుంబాన్ని పిలుచుకొని కాస్త టీ పెట్టుకొని అందరూ కలిసి సంతోషంగా తాగే అలవాటు ఉందా? ఆ కుటుంబం వాళ్ళు ఈ కుటుంబం పిలుచుకొని ఒక పూట భోజనం చేసే అలవాటు ఉందా? ఆలోచించండి, ఏది మన ఐక్యత? ఎదుటివారికి ఇబ్బంది కలిగితే అయ్యో అయ్యో మన సొంత బిడ్డ లాంటిది, మన సొంత కొడుకు లాంటిది అన్నటువంటి తాపత్రయం ఉన్నదా? అలా లేకపోతే ఐక్యత ఎక్కడున్నట్టండి? నాకేంటి అనుకుంటుందా నోరు, నాకేంటి అనుకుంటుందా కన్ను, మరి నాకేంటని నువ్వెందుకు అనుకుంటున్నావు అంటే నీ బ్రెయిన్ చెడిపోయిందా? నీ బ్రెయిన్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు చెడిపోయాడా? లేదు, ఆయన సజీవుడుగానే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు. తెప్పలు ఎక్కడొచ్చింది? అవయవానికి వచ్చింది. ఐక్యత అన్నటువంటిది ఎంత మేలు, ఎంత మనోహరం అంటే ఎంత మేలు అంటే ఆశీర్వాదమును శాశ్వత జీవమును కలిగే అంత మేలది. సహించాలి, సహకరించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాశాడండి? హెబ్రీ 13:1 ఏమన్నాడు? సహోదర ప్రేమ నిలవరంగా అంటే ఏంటిది? కాన్స్టెంట్గా, స్థిరంగా ఉంచండి సహోదర ప్రేమ. ఆతిథ్యం చేయ మరవకండి. లెక్కలు వేసుకుంటాం, ఇంతమంది వస్తే ఇంతగా వాళ్ళండి, ఇంత టీప్ వస్తే నీ ముళ్ళేం పోతుంది? భిక్షగాడు వస్తే గట్టిగా ఒక 10 రూపాయలు ఇవ్వటం చేత కాదు. ఆపదలు ఉన్నటువంటి ఆదుకొని ఎప్పుడైనా నువ్వు ఎవరికైనా ఒక 1000 రూపాయలు, ఒక 10 రూపాయలు పంపించావా? సహోదరులను పిలుచుకొని వాళ్ళు మా ఇంటికి వస్తే మేము వాళ్ళ ఇంటికి, మా ఇంటి నుంచి వాళ్ళ ఇల్లు ఎంత దూరం, వాళ్ళ ఇంటికి మా ఇంటి అంతే దూరం. ఈ లెక్కలు అంటుంటివి దేవుని పిల్లరా సైతాన్ లెక్కలు. అవతల వాడికి ఎలా ఉంటుంది అనేటువంటిది నీ స్పందనను బట్టి నువ్వు వాన్ని అర్థం చేసుకో. ఎప్పుడు ఎదుటి వాడిని దూషించటం, ద్వేషించటం మంచి లక్షణం కాదు. ఒక ఊర్లో 2 కుటుంబాలు ఉన్నాయట, ఎదురెదురు కుటుంబాలు. ఒక కుటుంబంలో వేశ్య ఉన్నది, ఇంకో కుటుంబంలో భక్తిపర్రాలు, నీతిమంతురాలు ఉంది, ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది, నీతిగా జీవిస్తుంది, దాన ధర్మాలు చేస్తుంది, దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉంటుంది. ఎదురు కుటుంబంలో ఒక వ్యభిచారిణి ఉంది. వ్యభిచారిణి, ఆమె దగ్గరికి ఎంతోమంది పురుషులు వస్తుంటారు, పోతుంటారు,
వాళ్ళ యొక్క డబ్బునంతా కూడా తగలేస్తుంటారు. వాళ్ళ యొక్క కుటుంబాలను, భార్యలను మోసం చేస్తూ ఉంటారు. వినండి వినండి. ఇటువైపు ఎవరున్నారు కుటుంబం? ఇది వేశ్య కుటుంబం. ఇది ఎవరి కుటుంబం? భక్తిపర్రాల కుటుంబం. ఈ భక్తిపర్రాలు రోజు అనుకుంటుందట, ఈ దరిద్రపది నా ఇంటి ముందుకు వచ్చింది, ఈ దరిద్రపది చేయబట్టి ఎన్ని కుటుంబాలు నాశనం అవుతుంది. అగో వాడెవడు వస్తున్నాడు, వాడు నాశనం, వాడు వ్యర్థం, వాడు అయిపోయింది, వాని బతుకు ఇంతే. ఎన్ని కుటుంబాలు ఇది పాడు చేస్తుంది, ఎన్ని కుటుంబాలు ఇది పాడు చేస్తుంది అని ఎవరు అనుకుంటున్నారు? భక్తిపర్రాలు. ఈ వేశ్య అనుకుంటుందట, అయ్యో నేను ఎంత దరిద్రురాలని, నా శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నాను. ఆ ఇంటి ఎదురుగున్నటువంటి అమ్మగారు చూడు ఎంత నీతిమంతురాలు, ఎంత భక్తిపర్రాలు, ఎంత పాటలు పాడుతుంది, ఎంత మంచిది. అయ్యో నేను ఇంత దారుణమైనటువంటి ఊబిలో నేనున్నాను, నా జీవితాన్ని ఫన్నంగా పెట్టి నా శరీరాన్ని నమ్ముకొని నేను బతుకుతున్నాను, అయ్యో అయ్యో అని ఏమనుకుంటుంది? ఏమేమనుకుంటుంది? ఈ దరిద్రవది నా ఇంటి ముందుకు వచ్చింది, ఇది చేయబట్టి ఎన్ని కుటుంబాలు పాడవుతుంది. ఇప్పుడు ఆలోచించండి దేవుని పిల్లరా, దేవుని యొక్క సన్నిధానంలో ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారండి? ఇద్దరా? ఎవరండి? మనం ఏం చేస్తామంటే ఎదుటోళ్ళని ఎప్పుడు చిన్న చూపు చూస్తూ ఉంటాం, ఎదుటోళ్ళని చిన్న చూపు చూస్తుంటాం. నేను ఈ సన్నివేశం మీ ముందుకు ఎలా ఉంచానంటే, సీమోనుండుగా సీమోను ప్రభుని ఏం చేశాడు? ఇంటికి ఆహ్వానించాడు. దేనికి? భోజనానికి ఆహ్వానించాడు, భోజనం పెట్టాడు, ప్రభు కూర్చున్నాడు. అంతలోకి పక్కన నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఎవరు ఆవిడ? పాపాత్మురాలైన ఒక స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది? ఒక్క మాట మాట్లాడలేదు, ఏడుస్తుంది, కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలను తడుపుతుంది, తల వెంట్రుకలతోటి తుడుస్తుంది. సీమోను మనసులో అనుకుంటాను, ఏమనుకుంటాడు? ఇప్పుడు ప్రభు, సీమోను నువ్వు వెరీ గుడ్, నువ్వు బెస్ట్, నువ్వు బెటర్, నువ్వు బెస్ట్ సీమోను. ఈ పాపాత్మలు వచ్చి నన్ను తాగుతుంది, దీని దగ్గర వాసన వస్తుంది, ఈ దుర్మార్గురాలు అన్నాడా ప్రభు? అన్నాడండి. దేంట్లోనా? ఇదే ఎదురుకున్నటువంటి వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా తిప్పిపోవటం, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదంటాడది. అది నీ డ్యూటీ కాదు. వారి ఎడ జాలిపడు. అలాంటి దుర్మార్గులు, అలాంటి పాపాత్మ చెడ్డవారు కనబడ్డప్పుడు నేను ప్రభుకు దండం పెట్టుకుంటాను, ప్రభువా నేనును అలాంటి వాడిని, నా బిడ్డలు, నా భార్య, మేము అట్లాంటి వాళ్ళమే. నువ్వు కాపాడావు గనుక మేము ఇలా ఉన్నాం, నువ్వు కాపాడకపోతే మా బ్రతుకులు అట్లాగే అయిపోయింది. వాళ్ళకంటే మేము ఎక్కువ కాదు ప్రభువా, వాళ్ళ ఎడల కూడా దయచూపు ప్రభువా అంటానంతే. ఐక్యత కలిగి ఉండాలంటే ఏం చేయాలని చెప్పాను? సహించాలి. ఐక్యతను ఎలా కనపరచాలని చెప్పాను? సహకరించాలి. అప్పుడు ఏం కలుగుతుంది? ఆశీర్వాదమును, శాశ్వత జీవమును కలుగుతుంది. ఆశీర్వాదమును భౌతికమైనటువంటి ఈవులతోటి కొలవకండి. ఆశీర్వాదమును భౌతికమైనటువంటి పదార్థాలతోటి, ఆస్తులతోటి, ధనముతోటి, ఆరోగ్యముతోటి వాటిని కొలవకండి. ఆశీర్వాదమును అది శాశ్వతమైనదా లేకుంటే ఇలా దులిపితే పోయేదా చూసుకోండి. దేవుడు మనలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అవునండి. యెహోవా నీవు ఆశీర్వదిస్తే ఎన్నటన్నటికి ఆశీర్వదించబడే ఉంటుంది. నీ ఇల్లు ఎన్నటన్నటికి ఉంటుందా? మనది ఎట్లా నువ్వు ఆశీర్వాదం చెప్తున్నావు? ఎలా చెప్తున్నావు? జీవితములో దేవుని పిల్లరా, దేవుడు మనకి శాశ్వతానందాన్ని ఇచ్చేటువంటి ఈవి మీద దృష్టి పెట్టాలి. అది మన భాగ్యం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము, ఎంత మేలు. అది ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఇచ్చేది. అది అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా అంగీల అంచు వరకు జారేటువంటి పరిమళ తైలం. పరిమళం అంటే ఏంటండి? మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. అది హెర్మోను శిఖరం మీద కురిసినట్టు మంచు ఇలా జాలువారుతుంది. ఆశీర్వాదం అనేది జాలువారేది. ఆశీర్వాదం అనేటువంటిది దిగేది, తర్వాత విస్తరించేది. కావున దేవుని పిల్లరా, ఐక్యత మీద దృష్టి పెట్టండి. అవునండి. అతిథి మర్యాద చేయటం మానకండి, ఆతిథ్యం చేయటం మానకండి.
సహోదరుల ఇంటికి పిలుచుకోండి. ఫోన్ అప్పటి పూర్వకాలంలాగా కాదు, మంచి ఫోన్లు ఉన్నాయి మనకి. ఫోన్ చేసి రమ్మని చెప్పండి, లేదా మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి. ఇంకొక అసూయ ఉంటుంది, వాళ్ళంట కలుసుకున్నట్ట టీ తాగారట, సంతోషించు. అరే మనం కూడా అలా చేద్దాం అనుకోండి, అసూయ ఉంటుంది. ఇద్దరు కలిశారనుకోండి, ఏమో మూతిరుచుకుంటూ వెళ్ళిపోద్ది. వాళ్ళిద్దరు కలిసినప్పుడు నువ్వు సంతోషించు, రెండు కుటుంబాలు కలిసినప్పుడు ఆనందించు. కానీ ఆ ఐక్యత మూడో వ్యక్తి ఉసురు పోసుకోవటానికి కలిసి ఐక్యత అయి ఉండకూడదు. ప్రేమను పంచుకోవటానికి, సహకారాన్ని అందించుకోవటానికి, సహాయాన్ని అందించుకోవటానికి, ఆతిథ్యం చేయటానికి, సహకారం, సహింపు, ఈ రెండు ఐక్యతని బహిర్గతం చేస్తాయి. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి, కళ్ళు మూసుకొనండి. దేవుని పిల్లరా, ఐక్యత ఉన్న కాడనే ఆశీర్వాదం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మిక్కిలి కనికరం గల తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమతో ఒకరినొకరము సహించుటం మాకు అభ్యాసమోటకు సహాయం చేయండి. మా మధ్య ఉన్న ఐక్యత ఆత్మదేవుడు కలిగించిన ఐక్యత ఉండుటకు సహాయం చేయండి. బంధుత్వం బట్టి, బంధుప్రీతి, రక్త సంబంధం, ధనం, దేవా, వస్తువులను బట్టి మా మధ్య ఐక్యత ఉండక, అట్టి ఐక్యతను ప్రభువా మేము కలిగి భ్రమించక, ఆత్మదేవుడు కలగజేసే ఐక్యతను కలిగి ప్రేమతో ఒకరినొకరము సహించుచు, ఒకరికొకరము సహకరించుచు, స్వార్థమును వీడి ఆశీర్వాదమును, శాశ్వత జీవమును పొందుకునని అనుగ్రహించుమని దగలేసు నామమున శిరముంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.